హాయ్ అండి, టైం అయితే రాత్రి 10:30 అవుతుంది. మేమైతే చక్కగా బయట డిన్నర్ కంప్లీట్ చేసుకొని మలేషియాలో ఆ మార్కెట్ ఏంటి సెంట్రల్ మార్కెట్ కంప్లీట్ చేసుకొని ఆ ఛానల్లో చూసి ఉంటారు. ఆ ఛానల్లో లేట్గా పోస్ట్ అవుతుంది. కంప్లీట్ చేసుకొని ఇలాగ పెటాలింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. అంటే చైనా టౌన్ అంటారండి. సరదాగా వాక్ కోసం వచ్చామండి. ఎలాగో వాక్ కోసం వచ్చాము, మీకు సరదాగా ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తే బాగుంటుందని ఇలా వచ్చాము. చూద్దాం ఏం చేస్తాము, మాకు ప్లాన్ ఏం లేదు, చూద్దాం. వాచ్ ఇదిగోండి, ఇలా వాచెస్ అయ్యి చక్కగా లైటింగ్ వస్తాయి, చక్కగా కొనొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మేము కొనట్లేదండి, ఎందుకంటే మళ్ళీ వస్తాము, మళ్ళీ రావాలి. వచ్చినప్పుడు అన్నీ ప్లాన్ చేసుకొని ఎవరికి ఏంటి అని కొనుక్కుని వెళ్తాము. జస్ట్ చూడడానికి వచ్చాం. కేఎల్సిసి టవర్కి వెళ్ళినప్పుడు సూర్య కేఎల్సిసి మాల్లో బ్రాండెడ్ గూచి, లూయి విటాన్, షనెల్ ఇవన్నీ వెళ్ళామండి. జోషిని అడిగితే నీకు ఎందుకురా నేను చేయిస్తానని. చూడండి, డయోర్ చాలా కాస్ట్లీ ఉంటాయండి అవి, 2 lakhs అలాగా. కానీ ఓకే కానీ ఓకే అన్ని డూప్లికేట్లు ఉన్నాయండి చక్కగా. ఇది కూడా అదిదాస్ బ్యాగ్లో అన్ని డూప్లికేట్స్. హౌ మచ్ ఇస్ దిస్? హౌ మచ్? 100. ఓకే. అడెందుకు భయం పడుతున్నాడు వీడియో? అదే డూప్లికేట్ కదా, భయపడుతున్నాడు. డూప్లికేట్స్ కదా. ఇది డురియన్ అండి, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ అని అంటారు. ముళ్ళుగా ఉంటుంది, కానీ టేస్ట్ నచ్చితే అద్భుతంగా ఉంటుంది, లేదంటే అసలు నోట్లో పెట్టలేరు, అంత దారుణంగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి, ఇది డురియన్, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అంటారు. It's like mushy, like when if you eat a ripest banana, that mushy and creamy, but taste I just can't. It's not sweet. It's not sweet. Not sweet. No, but some places sell sweet ones. That is not ripe ones. That is not the ripened one actually. No, but here I think it's ade correct. But when they sell for tourists, they sell like everything. But good places sell it sweet. Yeah. That is true. ఇది కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ అండి, డురియన్ అంటారు. చాలా ముళ్ళులుగా ఉంటుంది, గుచ్చుకుంటుంది, ఒలిస్తే ఇలా ఉంటుంది. స్మెల్ పనసకాయ స్మెల్ ఎలాగ వస్తుందో అంత ఎక్కువ వస్తుందండి. ఇది మేము ట్రై చేసాము, మాకైతే పెద్ద నచ్చలేదు. కేజీ 50 రింగెట్ అండి. దీనికి స్పెషల్ రూల్స్ ఉన్నాయి. కేజీ కాదు, ఇదిగో 50 రింగెట్ పర్ కేజీ. దీని స్పెషల్ రూల్స్ ఏంటి అంటే, దీన్ని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళకూడదండి. ఎందుకంటే ఇది కార్లో పెట్టామనుకోండి, దీని స్మెల్ 1 వీక్ ఉంటుందండి. కార్లో, హోటల్ రూమ్లో పెడితే 1 వీక్ ఉంటుందంట. చాలా మందికి స్మెల్ ఇరిటేషన్ ఉంటుంది, అందుకే ప్రొహిబిటెడ్ అని. అందుకని చాలా దగ్గర తీసుకెళ్ళరు. ఒకసారి చూడండి, ఇవే గుచ్చుకుంటాయి, ఇలా ఉంటాయి, మన పనసకాయలా ఉంటాయి. కానీ సో ఇక్కడ వాళ్ళకి చాలా గేర్ అండి. మనం ఏదన్నా అడిగామనుకోండి, మనం అయితే చెప్తాం కదా, సమాధానం అన్నా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలియక రేట్ అడుగుతాం కదా, వాడికి రేట్ తెలుసు కానీ చెప్పడు, దాని మీద ఉంటుంది చూసుకోండి అంటాడు. మనం వెతుక్కోవాలి, ఎక్కడో ఉంటుంది. అంటే చాలా రూడ్గా ఉంటారండి ఇక్కడ, చాలా రూడ్గా ఉంటారు. సో కోకోనట్ జ్యూస్ తాగుతున్నామండి. 4 రింగెట్ 1 ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. నో ఐస్ ఓకే, నో ఐస్, ఓన్లీ లిటిల్ బిట్ ఐస్. ఇక్కడ ఏంటి అంటే ఐస్ జ్యూస్ కంటే ఐస్ ఎక్కువ వేసేస్తారండి. అసలు మనం తాగలేము. ఇదిగోండి చూడండి, సో చక్కగా కోకోనట్ ఏమంటారు గుంజు తీసి ఆ వాటర్ కోకోనట్ గుంజులో వేసి ఇస్తున్నారు. లిటిల్ బిట్ ఆఫ్ ఐస్. ఓకే డన్. థ్యాంక్ యూ అన్న. 5 ఇవ్వు కన్నా. ఇదిగోండి, చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. 5 అంటే 100 రూపీస్. చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, వెల్కమ్. ఆ నోట్లోకి ఆ కొబ్బరి గుంజు వస్తుందండి.
చాలా బాగుంది కదా, తాగండి. తాగుతుంటే ఆ గుంజు నోటికి తగులుతుంది, బాగుంది. షుగర్ కేన్ కానీ తాగుతారు నాన్న? టైం వచ్చి 10:30 అవుతుందండి. చక్కగా అలా రిలాక్స్డ్గా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే రాత్రి 10:30 అయిపోయింది, మీ పిల్లలు ఇంకా పడుకోరా అని ఆ డౌట్ ఉంటుంది. హాలిడేకి వచ్చాం కదండి, హాలిడే టైంలో కూడా రెగ్యులర్గా ఎలాగో టైంకి పడుకోబెట్టాలి, టైంకి పొద్దున్న స్కూల్కి లేపాలి. హాలిడేకి వచ్చినప్పుడు కొంచెం టైం ఇటు అటు ఫ్లక్చువేట్ అయినా పర్లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే మీ పిల్లల్ని అసలు చదువు లేవా, స్కూల్కి పంపరా, చదువు చెప్పరా, సో ఎప్పుడు టూర్ల మీదే ఉంటారు చూసినా కూడా అని అంటూ ఉంటారు. సో మేమిద్దరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. సో మేము HR మార్కెటింగ్ చేసాము, MBA చేసాము, HR మార్కెటింగ్ తో పాస్ అయ్యాము. డిస్టింక్షన్ ఇదేదో అంటున్నాడు, ఏంట్రా అది? అదే డిస్టింక్షన్ అనబోయి ఏదో వెజిటేషన్ అంటున్నాడు. సో చక్కగా పాస్ అయ్యాం. మాకు చదువు అంటే ఏంటో తెలుసు, చదువు విలువ ఏంటో తెలుసు అండి. చదువుకుంటేనే ఇంత బాగుపడతాం అని కూడా తెలుసు. అలాంటిది అందుకనే వాళ్ళని చాలా స్టడీ చేసి బెస్ట్ స్కూల్ అంటే మీరు డబ్బులు ఎక్కువ ఉన్న స్కూల్ అనుకోకండి. సో వాళ్ళు ఎలా చదువుకుంటే ఓవరాల్ గ్రోత్ ఉంటుందో అలాంటి స్కూల్లో జాయిన్ చేసాము. కాబట్టి ప్రస్తుతం మేము హాలిడేలో ఉన్నామండి. ఎక్కడ వీళ్ళు చదువు డిస్టర్బ్ కాకుండానే హాలిడే అనేది జరుగుతుంది. ఆ ఛానల్లో మేము ఎలా ప్లాన్ చేసుకుంటామో మా ట్రిప్స్ అనేది మేము ఒక వీడియో చేసామండి. ఓ డౌట్ ఉంటే అది చూడండి. అంటే జస్ట్ ఫర్ క్లారిటీ అంతే. ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, సో మీకు ఎలా సాధ్యపడుతుంది అని. మీకు సాధ్యపడుతుందండి. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎక్కడ డిస్టర్బ్ కాకుండానే హ్యాపీగా వీళ్ళ ట్రిప్స్కి అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఫుడ్స్ అయితే చాలా బాగుంటాయండి. అంటే చూడటానికి టేస్ట్ నేను మీకు అంతగా చెప్పలేను, కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇలా చూడండి ట్రెడిషనల్ వేలో, సో క్లే పాట్ చికెన్ రైస్ కుండల్లో పెట్టి బొగ్గులు వేసి కాల్స్తున్నారండి. చాలా ట్రెడిషనల్ వేలో చేస్తున్నారు. ఇది పొటాటోనో రైసో మరి నాకు తెలీదు, అల్యూమినియం ఫాయిల్ లో పెట్టి అమ్ముతున్నారు. లాస్ట్ టైం అయితే అందులో మేము కర్రీ చూసామండి. డైరెక్ట్ అడుగుదాం. కెన్ యు షో వన్స్? ముందుకెళ్ళు క్లోజప్ తీసుకో. అదిగోండి, చూసారు ఎలా ఉందో? థ్యాంక్ యూ. అదిగోండి రైస్ తో పాటు మీట్ కుక్ అయిపోయింది. ఇవేమో అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పొటాటో. ఇస్ ఇట్ పొటాటో ఆర్ చికెన్? అదిగో హలో షో అదేదో డిష్ నానా. సో అదిగోండి అలా పొంగుతుందండి. చిన్నగా పెట్టింది అలా పెద్దగా పొంగుతుంది. ఆ తర్వాత అలా కర్రీలా చేసి పంపిస్తున్నారు. అక్కడ మాత్రం వాళ్ళు మళ్ళీ సాస్లు వేస్తారు, వేసి పంపిస్తారు. టైం వచ్చి 10:30 అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇది స్ట్రీట్ ఫుడ్ కదా, ఎక్కడ చూసినా జనాలే ఉన్నారండి. చక్కగా కూర్చొని ఫ్యామిలీస్గా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఫ్రూట్ స్టాల్స్ అండి, మీకు దీని ప్రీవియస్ వీడియోలో ఆల్మోస్ట్ టేస్ట్ చేసి చూపించాము. మ్యాంగోస్టీన్, రాంబుతాన్, డ్రాగన్ ఫ్రూట్, లోగన్, అదేమో గోవా, ప్లమ్, మ్యాంగో అంటే పచ్చి మ్యాంగో అండ్ అదే రా మ్యాంగో, తర్వాత అది పియర్ జామూన్, దాన్ని జాంబో అంటున్నారు ఇక్కడ. జామూన్, అవకాడో, స్నేక్ ఫ్రూట్. సో ఇవన్నీ అండి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. గ్రీన్ గ్రేప్స్ అయితే చాలా టేస్టీ. కెన్ వి గెట్ వన్ స్వీట్ వన్? మ్యాంగోస్ బాగుంటాయండి. మ్యాంగో టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది కదా. సో ఇక్కడ ఫుడ్స్ అండి చక్కగా మనకి అన్ని పుల్లలకి గుచ్చి పెడతారు. మష్రూమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే చికెన్, సాసేజెస్ ఏమైనా కూడా అయితే బాయిల్ చేస్తారు అలాగా. లేదు అని అంటే
డీప్ ఫ్రై చేస్తారు. అదిగోండి ఇలా వేడి దాంట్లో బాయిల్ చేసి సాసులు రాసి మళ్ళీ అక్కడ వెనకాతలు ఫ్రై చేస్తున్నారండి. ఇంకెలా అంటే మన KFC చికెన్కి ఎలా ఉంటుందో తొక్క అలా వచ్చేస్తుంది, అలా ఫ్రై చేసేస్తారు. మనం ఆన్ స్పాట్ మనకి ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదిగోండి అలా ఫ్రై చేసి లేదా సాస్లో సూప్లో పెట్టి దించుతుంది ఆవిడ, ఇస్తారు. ఒకసారి ఇక్కడ చూడండి, జంపా కాము నాంతి అంట మీ తారీఖ్. ఈ రెస్టారెంట్ దగ్గర ఎంత క్రియేటివిటీ అట్ ఇట్ స్పీక్స్ అండి. ఒరిజినల్ నూడిల్స్ హాట్గా ఉంది అండ్ అలాగా లోపల దిగి వేడవుతూ వస్తుంది చుట్టూరు. లాస్ట్ టైం మేము తోమియాం తిన్నాం, అలా ఉంది. అన్నీ ఉన్నాయి ఇందులో, చిల్లీ సాస్ ఇంకా రాడిష్ మీట్ అన్నీ కలిపి నైస్. ఆపం బాలిక్ అండి. సో ఇది మేము లాస్ట్ టైం జలనాలూర్ స్ట్రీట్ దగ్గరకు వచ్చినప్పుడు తిందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. బట్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చాము. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. మేమైతే బేసిక్ చాక్లెట్ ట్రై చేసామండి. సో ఇలాగే ఉంటుందండి చూడడానికి, కానీ కొరికితే అప్పడంలా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అదేదో చేస్తున్నారు చూడండి. వాట్ ఈస్ దిస్? Peanut and sweet corn. Okay. Can you give chocolate one? Kanna, are. చూడండి అదిగోండి, మనం ఆపం బాలికే విత్ చాక్లెట్ అడిగాము. చాక్లెట్ వేసి ఇస్తుంది. ప్లెయిన్ అయితే 2 రింగెట్, చాక్లెట్ అయితే 3 రింగెట్. అంటే 3 రింగెట్ అంటే 60 రూపీస్ లెక్క. చూడండి అదిగోండి, చక్కగా స్టాండ్ కూడా తయారు చేసుకున్నారు అది పెట్టుకోవడానికి. ఇంకోటేమో ప్లెయిన్ తీసుకుంటున్నాము. ఇవి మాకు తెలిసిన ఫుడ్స్ కాబట్టి ధైర్యంగా తినేస్తున్నామండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ చేసాము. ఇది చాక్లెట్ అండి, క్రిస్సీ ట్రై చేస్తున్నాడు. వస్తా చూడు ఎలా ఉంది. పొగలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. చాలా బాగుందా? పట్టుకుని తిని. కాలుతుంది అంటే దీని మీద పెట్టుకోండి. ఎలా ఉంది? పర్లేదా? లాస్ట్ టైం వాడు ఓన్లీ కండెన్స్ మిల్క్ వేసి చేశాడు, అది చాలా నచ్చింది. పర్లా, ఇది డామినేట్ చేస్తుంది. నా నచ్చింది ఇది. వచ్చిందా? గ్రాబ్ అయితే వచ్చిందండి. ఒక్క నిమిషం ఇందాకైతే మేము 54కి వచ్చామండి. ఇప్పుడు 13 రింగెట్స్కి వెళ్తున్నాం. ఎంత డిఫరెన్స్ చూడండి. 5 ఇక్కడ టైం బట్టి అండి రేటు. సో టైం బట్టి రేట్ డబుల్, 3, 4 టైమ్స్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. 13కి వెళ్తున్నామంటే 3 టైమ్స్ ఎక్కువ కిందకు వచ్చాం, 5 టైమ్స్ ఎక్కువకి వచ్చాం ఇందాక. థ్యాంక్ యూ. చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయో. అంటే కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాము, బట్ మామూలుగా అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. 11:15 అవుతుంది కదా టైం. సో ట్రాఫిక్ తక్కువ ఉంది. హోటల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఈరోజు అయితే మాకు చాలా నచ్చింది, చక్కగా ఎంజాయ్ చేసాము. అంటే ఈరోజు 2 పూటలు అసలు వండుకోలేదు ఈరోజు. కరెక్ట్, లంచ్ బయటే, డిన్నర్ బయటే, బ్రేక్ఫాస్ట్ కూడా బయటే. కరెక్ట్. సో బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు ఫుల్గా. మంచిగా డౌట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని బిలా మాటలోనే డాడీ నేను సాసేజ్ బన్ ఒకటి అలాగే వాటర్ కొనుక్కొని వెళ్ళాము. మీరు పడుకుండిపోయారు, మీరు లేవలేదు. సో ఇప్పుడు వీళ్ళు అక్కడ మేము ఫ్రూట్స్ తిన్నాం కదండి, కోకోనట్ వాటర్ తాగాము, అలాగే మ్యాంగో తిన్నాము. సో వీళ్ళేమో సేవ్ చేసుకున్నారు. మేము ఐస్ క్రీమ్ అంటున్నారు. సరే ఐస్ క్రీమ్ అదిగోండి. అదేనండి, ఏంటంటే మేమిద్దరం నోట్లోంచి వీళ్ళు లేకుండానే మేమిద్దరం హాఫ్ ఆఫ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదని. అప్పుడు వీళ్ళు లేచిన తర్వాత మేము లేం కదా, కంగారు పడ్డారు.
అంటే చాలా ఉన్నాళ్ళండి. అప్పుడు ఐస్ క్రీమ్ ప్రామిస్ చేసాము. సో ఐస్ క్రీమ్కి వెళ్తున్నాం. ఇది మా ఫుల్ఫిల్ చేస్తున్నాం. మా హోటల్లో ఉన్న మార్టే ఇది. బిలా బిలా మార్ట్. జామ్ కోసం వెతుకుతున్నామండి, అలాగే బటర్ కోసం. సో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్కి ఎగ్ కానీ చికెన్ సాసేజ్ సలామీ ఇవే పెడుతున్నాము. సో ఇప్పుడేమో జామ్ వెతుకుతున్నాం. రేపు బ్రెడ్తో పాటు బటర్ జామ్ అలా పెట్టి బ్రెడ్తో ఇవ్వడానికి. బ్రెడ్ అయితే రెడీగా ఉంది, జామ్ కోసం వెతుకుతున్నాం. సో రేపు బ్రేక్ఫాస్ట్కి పెద్ద బ్రెడ్, అలాగే బనానా. క్రిస్సి మీ ఐస్ క్రీమ్స్ చూపించండి. స్టార్ట్ ఈటింగ్. కరిగిపోతుంది. ఈ బాటిల్ కొనాలంటే 5 రింగెట్ అలా ఉంటుంది, అంటే 100 రూపాయలు. ఇక్కడ నా దగ్గర 50 సెంట్స్ వేద్దాము. 50 సెంట్స్ వేస్తున్నాను, అంటే రింగెట్లో హాఫ్. చూద్దాం ఎంత వాటర్ వస్తుంది. చూడండి, అలా కాయిన్ వేసి గ్రీన్ ప్రెస్ చేస్తే అంత వచ్చిందా? అక్కత్ కన్నా 10 వేసుకుంటూ ఉండాలి కన్నా. అవసరం లేదు, ఇంకో 20 వేస్తున్నాను. కదా. సో 80 సెంట్స్కి 1.5 లీటర్ వచ్చిందండి. మామూలుగా అయితే మనకి 5 రింగెట్స్ 4 రింగెట్స్ ఉంటుంది ఈ పెద్ద బాటిల్. సో మేమైతే మొన్న 2 రింగెట్కి 6 లీటర్స్ వాటర్ పట్టాము. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. చెత్తగా ఉంది ఇల్లు ఈ రోజంతా. అంటే ఎక్కడికక్కడ పెట్టేసి బయలుదేరిపోయాము, సర్దుకోలేదు. అంటే మార్నింగ్ నుంచి అలా తిరుగుడే కదా. మార్నింగ్ అక్కడికి వెళ్ళాం, హాప్ ఆన్ హాప్ ఆఫ్. తర్వాత మళ్ళీ లంచ్ బయట చేసాం, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం. మళ్ళీ ఒక్క 1 అవర్ పడుకొని మళ్ళీ రెడీ అయిపోయి బయటికి స్టార్ట్ అయిపోయాము. సో ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక పడుకుని పోతాం. ఫ్రెష్ అంటే అదే, పిల్లలైతే ఐస్ క్రీమ్ తినడానికి రెడీ అవుతున్నారు. ఇంకా తినేసి పడుకుని పోతామండి. చక్కగా పిల్లలైతే ఐస్ క్రీమ్ తినేసారండి. జోషి కొంచెం వర్క్ చేసుకున్నాడు, వంశీ కూడా. సో మేమైతే ఇంకా బెడ్ ఎక్కేసామండి. ఇంకా వ్యూ చూసుకుంటూ ఇంకా అలా పడుకుని పోతాం. సో ఈ గుడ్ నైట్ వచ్చేసి 2 ఛానల్ వాళ్ళకండి. ఎందుకంటే ఒకటే షార్ట్ 2 ఛానల్స్కి, ఒకటే వీడియో ఎండింగ్ 2 ఛానల్లో కూడా జరుగుతుంది. కాబట్టి అందుకనే ఇద్దరికి గుడ్ నైట్ అండి. సో దాంట్లో వీడియో పోస్ట్ అవుతుంది, దీంట్లో వీడియో పోస్ట్ అవుతుంది. సో గుడ్ నైట్ ఫ్రమ్ మలేషియా. Good night from Malaysia. See you again in an amazing video. Bye.